హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి నేను వితౌట్ గార్లిక్ వితౌట్ ఓనియన్ అండి. ఈరోజు మేము ట్యూస్డే తినాం కదా, అందు గురించి అండి ఎవరైనా పూజల్లో చేసుకోవచ్చు. తోటకూర అండి, ఇదిగోండి 3 కట్టలు చిన్నవి తీసుకున్నాను. దానికి 1/2 కప్పు పెసరపప్పును ముందే నానబెట్టుకున్నానండి. ఇదిగోండి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇదిగో దీంట్లో 1/2 కప్పు గ్రేట్ చేసుకున్నాను కొబ్బరి. దీంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు అండి. ఇదిగోండి 3-4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అండి, కొంచెం ఆవాలు, ఇది తాలింపు అనమాట. ఇదిగోండి కొంచెం ఇంగువ అండి. ఒక 1/2 స్పూన్ చిన్న స్పూన్ తోటి ఇంగువ అండి. తర్వాత కొంచెమేమో ఇదిగోండి పసుపు అండి, కొంచెం లైట్గా ఇదిగోండి పసుపు. తర్వాత నేనేమో అల్లమును పచ్చిమిరపకాయలు నూరు పెట్టుకుంటానండి ఇలాంటప్పుడు పూజలప్పుడు. ఇదిగోండి చిన్న స్పూన్ తోటి ఇది వేసానండి. ఇది కొంచెం బాగా యాగాలన్నమాట. ఇది చాలా హెల్తీ కూడా, ప్రోటీన్ కూడా కదండి, చాలా మంచిది. ఎవరైనా ఆకుకూరలు తినాలి కాబట్టి ఉల్లిపాయ వేసుకున్నప్పుడు ఇలాగ ఎలా చేయాలని ఇది అవ్వదు కదండి. ఇదిగోండి ఇలాగ వేపుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం ఇదిగోండి ధనియాల పౌడర్ అండి, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు. ఇదిగోండి ఇలాగా ఇదిగోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇది కొంచెం కరివేపాకు, ఇదిగోండి కరివేపాకు. తర్వాత ఈ పెసరపప్పుని వేసేయాలండి మనము దీంట్లోనూ. కొంచెం బాగా పచ్చివాసన పోయిన వరకు వేగాలన్నమాట అది. ఇదిగోండి బాగా వేగిందండి పెసరపప్పు, ఈ మసాలాలు అన్నీ వేగాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎవరి కారం ఎవరిని బట్టి వాళ్ళని వేసుకోవడం. తోటకూర ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం కలర్ గురించి, కొంచెం టేస్ట్కినండి. ఇదిగోండి 1/2 స్పూన్ వేసాను అనమాట. ఇది బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలాగ పెసరపప్పు బాగా వేగుతుంది కదా, అప్పుడు ఈ తోటకూరని వేసేయాలండి. ఇదిగోండి తోటకూరని వేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా మనం ఈ తోటకూరని ఇలా కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం పెసరపప్పు బద్దగా ఉడికినప్పుడు ఇలాగ కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసాను నేను. ఇదిగోండి ఇలాగ దగ్గరికి వేగింది కదా, ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలండి. ఇదిగోండి నేను 1/2 కప్పు తీసుకున్నాను. దీంట్లో ఐరన్ ఉంటే, తోటకూరలో ఐరన్ ఉంటుందండి. రోజుకి పిల్లలకి 2 రోజులకు ఒకసారైనా తోటకూర మట్టుకు చాలా మంచిదండి. ఇది ఉట్టి మనం అన్నంతో ఇలా కలుపుకొని తినవచ్చండి. ఉట్టి కూర కూడా తినవచ్చండి. ఇది చాలా హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది. ఇదిగోండి ఇవన్నీ కొబ్బరి అదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేయాలండి. ముందే వేసేయకూడదు, పెసరపప్పు కొంచెం ఇది అవ్వదు కదా. ఇదిగోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ ఎవరి దీన్ని బట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం గరం మసాలా, కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం లైట్గాను, అంతేనండి. ఇలాగా లాస్ట్కి ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ కూడా తోటకూర వేపకూడదండి. కొంచెం ఇదైన తర్వాత మనము కొత్తిమీర వేసుకోనండి. ఇదిగోండి ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.